అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. నా స్టోరీస్ నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి. నచ్చని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. నాకేం బాధ లేదు. ఇక స్టోరీలోకి వెళ్తే, షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అంటూ అరిచాడు హేమాంష్. ఇందు అలా భయపడుతుంటే ఆమె ఎంత టార్చర్ చేసిందో అర్థమవుతోంది అతనికి. అందుకే అంత కోపం వస్తోంది ఆమె మీద. అమ్మా ఇందు, ఏమైందమ్మా అలా భయపడుతున్నావు? నేను నేను నీ పిన్నిని. రామ్మా. ఎక్కడికి వచ్చేది? అది రాదు. మీరు వెళ్ళిపోవచ్చు. చూసావా, నీ ముందే ఎన్ని మాటలు అంటున్నారు. చిన్నప్పటి నుండి నిన్ను నా కూతుర్లాగే సాకాను. కాకపోతే వాళ్ళకంటే కాస్త ఎక్కువ పని చెప్పాను. అదే నా తప్పు. ఎంతైనా కాస్త స్వార్థం ఉంటుంది కదా. అందరిలాంటి ఆడదాన్నే నేను కూడా. నేను మారిపోయాను. నన్ను నమ్ము. మీరు లేకపోతే నాకు అర్థమైంది. మీ విలువ తెలుస్తోంది. ఇక ఇప్పటి నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాను. నీకు అమ్మలేని లోటును నేను తీరుస్తాను అంటూ కాస్త దగ్గరికొస్తుంటే, ఇందు తన నీడ తగలకుండా మధ్యలో నిలబడ్డాడు హేమాంష్. మీ నాటకాలు కట్టిపెట్టండి. అది అమాయకురాలు. తన అమాయకత్వం చూసి తనతో ఇంకా ఇంకా ఆడుకోవాలని చూస్తే అది ఊరుకున్నా నేను ఊరుకోను. షీ ఈజ్ మై వైఫ్. అదేంటి బాబు అలా మాట్లాడతారు? మా ఆయన మొదటి భార్య కూతురు అంటే నా కూతురే. నేను తన పెళ్ళిని కూడా చూడకూడదా? పెళ్లి చూసి వెళ్ళిపోతాం బాబు, కాదనకండి అని దండం పెడుతుంటే అప్పుడే కిందకు దిగుతూ కనిపించాడు రాఘవ్ గారు. అక్కడ శాంతాన్ని చూసి నొసలు చిట్లించాడు. ఏవండి, ఎలా ఉన్నారు? ఎంత గొడవ పడితే మాత్రం నన్ను మన పిల్లల్ని వదిలి వచ్చేస్తారా? మీరు అలా వదిలి వచ్చేస్తే మేము ఏమైపోవాలి? ఇదిగో చూడండి, మీరు లేక మేమెంత ఇలా చిక్కిపోయామో అంటూ తన కూతుర్లని చూపిస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తుంటే, నోర్మోయ్, ఈ దొంగ ఏడుపులు ఏడ్చి మమ్మల్ని మళ్ళీ పిచ్చి వాళ్ళని చేద్దామనుకుంటున్నావా? నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఎలాంటి దానివో? నువ్వు ఈ జన్మలో మారవు. నీ తమ్ముణ్ణి ఇక్కడికి పంపించి నాకు నా కూతురు ప్రాణాలు తీయాలనుకున్నావు. కొంచెం కూడా జాలి దయ లేకుండా అలా ఎలా పుట్టావే? సిగ్గు లేకుండా ఇంత దూరం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నంగనాచి ఏడుపులేడుస్తున్నావు. చూడు శాంతం, మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తే నేనస్సలు ఊరుకోను. వెళ్ళిపో. ఇప్పుడే, ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? వీళ్ళని ఎందుకు కన్నారు? వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? నాకు అడిగేవాళ్ళు లేరు అనే కదా మీరిలా నాకు దూరంగా వచ్చేసి సంతోషంగా మీ దారి మీరు చూసుకున్నారు. నా బ్రతికేంటో ఒక్కసారైనా ఆలోచించారా? సరే, నేను చెడ్డదాన్ని కావచ్చు, మరి నా పిల్లల పరిస్థితి ఏంటి? మీ పిల్లలకేంటి? ఊర్లో ఉన్న ఆస్తి మొత్తం నీ కూతుర్లకేగా. ఇంకేంటి? అమ్ముకొని బ్రతకండి. మిమ్మల్ని నేను అన్యాయం చేయలేదు. నన్ను నిలదీయడానికి నాకు నీతో బ్రతకడం ఇష్టం లేదు. ఇలాగే ఇక్కడే నా ఫ్రెండ్కి చేదోడు వాదోడుగా ఉంటూ నా కూతుర్ని చూసుకుంటూ మిగతా జీవితాన్ని ఇక్కడే గడిపిస్తాను. అభిమానం వదులుకొని ఇక్కడే ఉంటాను అనడానికి మీకేమనిపించకపోవచ్చు, కానీ నాకనిపిస్తోంది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలు కలిసే ఉండాలి, కానీ ఇలా వదిలి వచ్చేస్తారా? మీ ఫ్రెండ్ జీవితాంతం మిమ్మల్ని సాకుతారా? ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా మనస్పర్ధలు వస్తాయి. అప్పుడేం చేస్తారో? ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం అనేది ఉంటుంది, కానీ దాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం మీకు లేదు. నువ్వు నాకు ఆత్మాభిమానం గురించి చెబుతున్నావా? అలాంటి ప్రాబ్లం నాకు లేదు. ఎందుకంటే నేను ఊరికే ఇక్కడ ఉండట్లేదు, వాడి ఆఫీస్లో పని చేస్తున్నాను. అయినా ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుండి వెళ్ళు. కనీసం నా కూతురు పెళ్లిని ప్రశాంతంగా కూడా చూడనివ్వవా? అదేంటండి అలా మాట్లాడతారు? నాకు బుద్ధి గడ్డి తిని ఇందుని బాధ పెట్టాను. 2 రోజుల్లో తన పెళ్లి చూసి మిమ్మల్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని వచ్చాను. దయచేసి మీరు నాతో పాటు రావాలి. మీరు లేకపోతే నా జీవితం అంధకారం అవుతుందని మీరు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు, లేనప్పుడు మాత్రమే తన విలువ తెలుస్తుంది. ప్లీజ్ కాదనకండి, నన్ను నమ్మండి. మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టను. నువ్వు ఇక్కడుండడం నాకు ఇష్టం లేదు. నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను నమ్మను. వెళ్ళిపో శాంతం అంటూ అరుస్తుంటే, అన్నయ్య గారు అని పిలిచింది శైలజ. తల తిప్పి తనని చూశారు.
తను అంతలా బ్రతిలాడుతుంటే అలా వెళ్ళగొట్టడం పద్ధతి కాదు. తను తప్పు చేసిందని మనం కూడా తప్పు చేస్తే ఎలా? ఎలాగో ఇందు పెళ్లి చూసి వెళ్ళిపోతాను అంటుందిగా. ఒక్క ఛాన్స్ తనకిద్దామన్నయ్య. నీకు తెలీదమ్మా. అది ఇక్కడుంటే ఈ పెళ్లి జరగనివ్వదు. ఇప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. మనకు తెలియకుండా ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతుంది. అలాంటి దాన్ని ఇక్కడ ఉంచుకుంటే మనకి ప్రాబ్లం. దాన్ని ఇక్కడి నుండి పంపించేయమ్మా. నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. నన్ను నమ్మండి. నేను మారిపోయాను అంటూ రాఘవ కాళ్ళు పట్టుకుంటుంటే దూరం జరిగాడు. మీరు నా మీద ఎంత కోపంగా ఉన్నారో నాకు అర్థమవుతోంది. ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకోండి. తన పెళ్ళి అవ్వగానే మనం మన ఊరికి వెళ్ళిపోదాం. నేను మాత్రం రాను. నా కూతురింట్లో పనివాడిగానైనా బ్రతుకుదాను గాని నీ దగ్గర ప్రశాంతత లేని జీవితం గడపను అన్నాడు రాఘవ తన మొహం కూడా చూడకుండా. అం అంత కానిదాన్ని అయిపోయానా అంటూ శోకండాలు పెడుతుంటే, అన్నయ్య గారు, మీరు తనతో వెళ్ళకపోయినా పర్వాలేదు. కనీసం తనని పెళ్లి చూసి వెళ్ళనివ్వండి. అర్థం చేసుకోండి. వదిన, మీరు ఇక్కడే ఉండండి. లోపలికి వెళ్ళండి. నీకు తెలీదమ్మా దాని గురించి. అది ఇప్పుడు అలాగే మాట్లాడుతుంది. ఇందుని కాపాడుకోవడానికి మనమందరం ఉన్నాం కదన్నయ్య. మనం మన మీద మనకు నమ్మకం ఉంది కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? తనేదైనా చేస్తే చూస్తూ ఊరుకుంటామా ఏంటి? ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా నా కొడుకు దాన్ని చూసుకుంటాడు అంటూ కొడుకుని చూసింది. ఇందు భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని ఏమైంది అంటూ తనని కదిపాడు. తన కేరింగ్లోనే అర్థమైంది శైలజకి తన కొడుకు కోడల్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడని. తెలియకుండానే కన్నీళ్లు ఆమె చెంపల మీదకి జారిపోతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నేనున్నాను. నీ మీద ఈగ కూడా వాలనివ్వను. అర్థమవుతుందా? తన గురించి నువ్వేం టెన్షన్ పడకు అంటూ తనని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు హేమాంష్. ఇక తన జీవితంలో జరిగిన సంఘటనలు ఒక్కోటి గుర్తొస్తుంటే ఆనగట్టలేని నదిలా ప్రవహిస్తోంది ఆమె కన్నీరు. ఆమె కన్నీరు తుడిచి, ఏమైంది మా? ఎందుకంత బాధపడుతున్నావు? నాకు చెప్పకూడదా అంటూ అని అడిగాడు మృదువుగా. అతని ప్రేమకి గుండెల్లో బాధ పొంగిపోయి వెక్కిళ్ల రూపంలో బయటకొచ్చి హేమాంషిని గట్టిగా హత్తుకుంది. ఆమె వెన్ను నిమరుతో, నీకెలాంటి ఆపద రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. నీ మీద ఈగ కూడా వాలనివ్వను. అర్థమవుతుందా? ఇక ఏడవడం ఆపేయ్. నీకు తెలుసా తను నన్ను ఎంత ఏడిపించిందో? చాలా కొట్టేది. వద్దని ఎంత వేడుకున్నా వినేది కాదు. వాతలు తేలేలా వాయిల్ కర్రతో కొట్టేది. అప్పుడు ఎంత నొప్పిగా ఉండేదో తెలుసా? అది గుర్తు చేసుకుంటే అంటూ వణికిపోతూ భయపడిపోయింది. తనలా చెబుతుంటే అతని గుండె మెలిపెట్టినట్లు అనిపించింది ఆమెకి. ఆమెను మరింత గట్టిగా తన గుండెలకు అదుముకొని, ఐ నో బేబీ, ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. నువ్వు ఆ భయం వదిలేసేయ్. ఇక ముందు తనేం చేస్తుందో నాకు తెలిసిపోతుంది. చెప్పాను కదా, నీ దరిదాపుల్లోకి కూడా తనని రానివ్వను. వస్తే అని వస్తున్న కోపాన్ని తన పిడికిలి బిగించుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ పనిష్మెంట్ తనకి చెప్పడం ఎందుకు, చేసి చూపించాలి గాని అనుకుంటూ. నాకేం కాకుండా చూసుకోవడానికి నువ్వున్నావు ఫ్రెండ్. నువ్వుంటే చాలు నాకు. కానీ ఎప్పటికీ నాతోనే ఉంటావా? నువ్వు ఏమో నాకు భయంగా ఉంది. ఇంత ప్రేమని చూపిస్తావు, తిరిగి నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అన్న భయం నన్ను వెంటాడుతోంది. భరించలేకపోతున్నాను. భయంగా ఉంది. నువ్వున్నప్పుడు నువ్వు చూసుకుంటావు అన్న ధైర్యం. ఆ ధైర్యంలోనే నేను బ్రతికేస్తే సడన్గా నువ్వు దూరమైన నాడు నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతకాలి అని అతని గుండెల్లో కళ్ళు మూసుకొని అతని మదిని ప్రశ్నిస్తోంది. ఆమె మాటలు వినిపిస్తున్న కోపం మాత్రం పోవట్లేదు. తన పిన్ని చేసిన అరాచకాలు అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. చెప్పు అంటూ అతని గుండెపై చిన్నగా తాకింది. ఒళ్ళు జల్లుమని ఈ లోకంలోకి వచ్చి ఆమె మెడని కాస్త వెనక్కి వంచి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏంటని కళ్ళెగరేశాడు. ఈ ధైర్యం ఎప్పటికీ ఉంటుందా? లేక ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్నారని నన్ను పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి మీరు అమెరికా వెళ్ళిపోతారా? అవును, వెళ్ళిపోతాను. నీకు ధైర్యాన్నిచ్చి వెళ్ళిపోతాను. ఇలాగే వెళ్ళిపోతే నువ్వు జీవితంతో ఎలా పోరాడతావు? గుర్తుపెట్టుకోయిందో, ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా ఆ పరిస్థితిని నువ్వే ఎదిరించి దాన్ని దాటుకొని ధైర్యంగా పోరాడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. పిరికి దానిలా వెనకడుగు వేయకూడదు.
మీ పిన్ని నిన్ను కొట్టినప్పుడే నువ్వు తిరగబడితే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదేమో. తనని చూస్తేనే వణికిపోతున్నావు. తను నీలాగే మనిషి కదా. తనకున్న తెగింపు, ధైర్యం నీలో ఎందుకు లేదు? నువ్వు మనిషివేగా. ఒకసారి నా మాటల గురించి ఆలోచించు. నీ చుట్టూ ఏం జరగకుండా చూసుకోవడానికి నేనున్నాను. నిన్ను ఎదిరించే మనుషులకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. అర్థమవుతుందా? అంటుంటే అతని మాటలు సగం అర్థమయ్యి కానట్లుగా అనిపిస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక తనకి ఇంకోటి అర్థమయ్యి, అంటే నువ్వు మాత్రం నాతో ఉండను అంటున్నావు అంతే కదా? నేను చెప్పేది విను. వద్దు, నువ్వేం చెప్పొద్దు, నాకంతా అర్థమైంది అని తనకు దూరం జరిగి అటువైపు తిరిగి కూర్చుంది. ఆమెకు ఏం అర్థమైందో ఏంటో కానీ కన్నీళ్లు వరదలా వచ్చేస్తున్నాయి. ఇదేంటి, ఇది ఇలా అర్థం చేసుకుంది? ఏయ్ తింగరి, అటువైపు తిరిగి ఏం ఆలోచిస్తున్నావే అంటూ ఆమె భుజం పట్టి వెనక్కి తిప్పాడు. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ కనిపించింది. కళ్ళు చిన్నవి చేసి, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నిప్పుడు తిట్టానా కుట్టానా? నీకర్థమయ్యేలా చెబుతున్నాను. అయినా నేనొకటి చెబితే నీకు ఇంకోలా అర్థమవుతుందేంటి? నేను చెప్పేది విను అంటుంటే తన చెయ్యి చూపించింది ఆపు అన్నట్లు. సారీ సార్, మీరు సార్ అని పిలవమన్నారు కానీ నేనే ఎలాగో మనం భార్యాభర్తలం అవుతున్నాం కదా, మీరంటే దూరం చేసినట్లు ఉంటుందని నువ్వని పిలిచాను కానీ అలా పిలవకూడదని ఇప్పుడే అర్థమైంది. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తెలివిగా తప్పించుకుంటున్నారని నాకు అర్థమవుతోంది. అప్పుడే దగ్గరగా ఉన్నట్లు బిహేవ్ చేస్తారు. అప్పుడే మాటలతో దూరం పెడతారు. నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. మీకు నేనంటే కొంచెం ఇష్టమేమో అనుకున్నాను కానీ నా మీద మీరు చూపించేది జాలి అని ఇప్పుడే అర్థమైంది. నా జీవితంలో నన్ను చూసుకోవడానికి నా భర్త ఉన్నాడు అన్న భరోసా కాకుండా ఎవరినైనా ఎదిరించాలి అన్న ధైర్యం చెబుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఉండరనే కదా అర్థం. క్షమించండి సార్, మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నందుకు. మీ జీవితాన్ని మీరు సాఫీగా బ్రతుకుతుంటే మధ్యలో నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నా ప్రాబ్లమ్స్ అన్నీ మీ నెత్తిలో వేశాను. నాకిప్పుడే అర్థమవుతోంది. ఈ బలవంతపు పెళ్ళిళ్ళు జీవితాంతం నిలబడవు. 2 రోజుల్లో పెళ్ళి. ఇప్పుడు ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. కానీ ప్లీజ్, అందరినీ బాధపట్టే పని చేయకుండా వారి కోసమైనా మనిద్దరం పెళ్లి చేసుకొని వాళ్ళ దృష్టిలో భార్యాభర్తలం అవుదాం. మీరు అమెరికా వెళ్ళిపోండి. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. నా గురించి మీరేం టెన్షన్ పడకండి. ఎలాగో పడరు కానీ ఇక మీ జీవితం మీది, నా జీవితం నాది అని చెబుతుంటే, ఏయ్ పిచ్చా నీకు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెబుతున్నావు? నేను యుఎస్ వెళ్ళిపోతే అని ఏదో చెబుతుండగా, అమ్మా ఇందు అంటూ లోపలికొచ్చింది శైలజ. ఇక టక్కున మాటలు ఆపేసి ఇద్దరు తల తిప్పి చూశారు. అసలేం చేస్తున్నారు? గుడికెళ్దామని చెప్పాను కదా. అది మామ్, వస్తున్నాం. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మేమందరం ఉన్నాం కదా. తను నిన్నేం చేస్తుంది? అవన్నీ ఆలోచించకుండా డ్రెస్ చేంజ్ చేసుకొనిరా. హేమాంష్, నువ్వు పద. తను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఓకే మామ్ అంటూ ఇందుని చూస్తా బయటకెళ్ళిపోయాడు. తని మాటలకి ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఎవరు ఎవరికి ఏమీ కారు. అందర్నీ నా వాళ్ళు అనుకోవడం నా పిచ్చి. ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండరు. మనిషి ఏకాకి. ఎవరి మీద నిజంగానే ఆయన గారు చెప్పినట్లు డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ బ్రతుకుతున్న జీవితం మనది. తర్వాత దేవుడెరుగు. ఒకవేళ ఆయన ప్రేమ చూపించినట్లు అనిపించినా ఆయన మీద ప్రేమ పెంచుకోకూడదు. అతనికి నచ్చితే ప్రేమగా మాట్లాడతాడు, నచ్చకపోతే దూరం పెట్టేస్తాడు. అందుకే ఎవరి మీద ఆశలు పెట్టుకోకూడదు. నిజంగానే ఎవరి సమస్యని వారే పరిష్కరించుకోవాలి. ఎవరికి వారే ఫైట్ చేయాలి. మన కోసం ఒకరొస్తారు అని ఎదురు చూడకూడదు అని కన్నీళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుని శైలజ ఇచ్చిన హాఫ్ శారీ కట్టుకొని బయటకొచ్చింది. సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉన్న హేమాంష్ అప్పుడే అక్కడికి వచ్చిన ఇందుని చూసి టీ గొంతులో అడ్డం పడి ఒకటే దగ్గడం మొదలుపెట్టిన అతన్ని చూసి పరుగున వచ్చింది శైలజ. కంగారుగా చూస్తోంది ఇందు. కానీ దగ్గరికెళ్ళట్లేదు. ముట్టుకుంటే ఏమనుకుంటాడో అని చూస్తూ ఉండిపోయింది. ఏమైందిరా, మెల్లగా తాగొచ్చుగా అంటున్న తల్లి మాటలకి కాస్త దగ్గు కంట్రోల్ అవ్వడంతో తలెత్తి ఇందుని చూశాడు. మళ్ళీ అంత అందం ఎన్నడూ చూడలేదు అన్నట్లుగా అనిపిస్తోంది అతనికి. ఇంతకంటే కత్తి లాంటి ఫిగర్లు యూఎస్లో కానీ ఇండియాలో కానీ అతని కాలేజ్ డేస్లో కానీ చాలామందిని చూశాడు. చాలామంది అతనికి ప్రపోజ్ కూడా చేశారు. బట్ ఎవరిని కేర్ చేయలేదు. అతను స్టడీస్ మీద ఫోకస్ చేసేవాడు.
అందుకే అతను అంటే కాలేజ్లో పిచ్చ క్రేజ్. ఎవరైనా పట్టించుకొని వాళ్ళని పట్టి పట్టి చూస్తారో వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కానీ మన బాబుకి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఎవరి మీద కలగలేదు. అందం అన్న నిర్వచనానికి ఇందు సాక్ష్యంగా నిలుస్తుంది. కనుగుడ్లు కదపకుండా ఆరాధనగా చూస్తున్న అతని చూపులకి శైలజ నవ్వుతూ, తనంటే ఎందుకంత పిచ్చి? ఆ తింగరి దానికి ఏమర్థం కావట్లేదు. నువ్వేమో అంత ప్రేమగా చూస్తుంటే నాకు భయం వేస్తుంది నానా. తల్లి మాటలకి తల తిప్పి ఎందుకన్నట్లు చూశాడు. నువ్వు చూపించే ప్రేమలో అది అర్థం చేసుకోకుండా ఏదైనా మాట్లాడితే మళ్ళీ బాధపడేది నువ్వే కదా అని భయంగా ఉంది. నువ్వలా ఫీల్ అవ్వకు మామ్. అది ఎలా మాట్లాడినా నేను తీసుకోగలను. ఎందుకంటే తనకింకా మెచ్యూర్ మైండ్ సెట్ రాలేదు. ఒకవేళ వచ్చిన తనని అపార్థం మాత్రం చేసుకోను. ప్రేమగా ఇలా కాదు, ఇలా అని చెప్పకుండానే అర్థం చేసుకోకపోతే నాలుగు పీకుతాను. కనీసం అప్పుడైనా అర్థం చేసుకుంటుందిగా అంటుంటే నవ్వి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? చాలా సంతోషంగా ఉందిరా. అది అమాయకురాలు. దాన్ని దారిలోకి తెచ్చుకునేది నువ్వే. పెళ్ళయ్యాక ఎలాగో 4 ఇయర్స్ నువ్వు యుఎస్కి వెళ్ళిపోతావు. అది ఇక్కడే ఉండి చదువుకుంటుందిగా. నువ్వు వచ్చేసరికి అర్థం చేసుకుంటుందిలే. బాధపడకు అనింది. 4 ఇయర్స్ ఇందుని వదిలి వెళ్ళాలి అన్న విషయాన్ని మర్చిపోయాడు హేమాంష్. తల్లి గుర్తు చేయగానే అసలు తనని వదిలి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. తెలియకుండానే మనసంతా దిగులుగా మారిపోయింది. ఇక పదనాన్న, లేట్ అవుతుంది అనగానే అప్పుడు కదిలాడు. గ్రీన్ కలర్ పట్టులంగా మెరూన్ కలర్ ఓనిలో దూరం ఆగిన జాంపండులా ఉంది ఆమె అందం. కళ్ళు తిప్పలేకపోయాడు. ఇక చాలా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు కదిలాడు. ఇక సీట్లో కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందు శైలజతో మాట్లాడుకుంటూ వచ్చి వెనక సీట్లో కూర్చుంటే కోపంగా చూస్తూ, నేను డ్రైవర్ని అనుకుంటున్నారా అంటూ అరిచాడు. అదేంట్రా అలా అంటావు? మరి ఇద్దరు వెనకాల కూర్చుంటే నేనేమనుకోవాలి? ఇందు, నువ్వు వెళ్ళే ముందుకు నేను కూర్చోను. మీరే వెళ్ళి కూర్చోండి అత్తయ్య. అదేంటి అలా అంటావు? వెళ్ళి కూర్చో. లేదు, నేను కూర్చుంటే మళ్ళీ దెబ్బ తగిలేలా చేస్తాడు. నేను ఏడుస్తుంటే నవ్వుతాడు. మీరు వెళ్ళి కూర్చోండి అత్తయ్య. నీ కూరికే దెబ్బ తగిలించడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావా? మూసుకొని వచ్చి ముందు కూర్చో. అత్తయ్య, చూసారా మీ ముందే ఎలా బెదిరిస్తున్నారో? ప్లీజ్ అత్తయ్య, ఆయన పక్కన నేను కూర్చోను. అయితే నేను గుడికి తీసుకెళ్లను అంటూ కారు దిగుతుంటే, అబ్బబ్బా, ఒకరికంటే ఒకరెక్కువ. ఎవరు తగ్గట్లేదు. ఇద్దరు ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. ముందు వెళ్ళి కూర్చుంటావా లేదా అంటూ కసరగానే ఏడుపు మొహం పెట్టి వెళ్ళి ముందు కూర్చుంది. అతని పెదాలపై సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. తల తిప్పి అతన్ని గుర్రుగా చూస్తూ ఉంది. ఆమె చూపులకి అతని హార్ట్ స్కిడ్ అవుతుంటే కన్ను కొట్టాడు. గుడ్లు పెద్దవి చేసి కొరకరా చూసింది. మూతి బిగించుకొని చూస్తున్న ఇందుని చూస్తుంటే హార్ట్ మీద రబ్ చేసుకుంటూ, చంపుతున్నావే రాక్షసి, నీ పని పెళ్ళయ్యాక చెబుతాను. అప్పటి వరకు ఎంతలా ఆడుకుంటావో ఆడుకో అనుకుంటూ కార్ని స్టార్ట్ చేశాడు. ఇక ఆమెను తాకాలని మది తపిస్తోంది అతనికి. గేర్ మార్చే నెపంతో ఆమె చెయ్యి తాకాడు. తింగరబుచ్చి పట్టించుకునే స్థితిలో లేదు. కార్ స్లో డ్రైవ్ చేస్తూ మిర్రర్లో నుండి వెనక కూర్చున్న శైలజను చూశాడు. హెడ్సెట్ పెట్టుకుని సాంగ్స్ వింటోంది. ఇక ఆ చెయ్యిని గేర్ మీద నుండి తీసి ఇందు చేతిని పట్టుకున్నాడు. ఉలిక్కిపడి చూసిందతన్ని. ఆమెను చూడకుండా ముందుకు డ్రైవ్ చేస్తూ రైట్ హ్యాండ్లో స్టీరింగ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో పాప చెయ్యి పట్టుకున్నాడు. నా చెయ్యెందుకు పట్టుకున్నావు? వదులు అనింది. అరవకు అన్నట్లు పెదాలపై వేలు పెట్టి చూపించాడు. నువ్విలా చెయ్యి పట్టుకుంటే అరవకుండా ఎలా ఉండమంటావు? అత్తయ్యకు చెబుతాను, వదులు అంటూ ఆమె చేతిని లాక్కుంటుంటే ఫోర్సుగా లాగి ఆమెను ఒడిలోకి చేర్చుకొని చేతిపై ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంటు పాసై షాక్ కొట్టిందిద్దరికి. కంగారుగా అతని ఒడిలో నుండి ఆమె సీట్లో కూర్చుంటూ ఫేస్కి పట్టిన చెమటని హ్యాంకీతో తుడుచుకుంటూ అతన్నేదైనా అందామనుకుంటే గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. అతను కూడా ఎందుకో తెలీదు సైలెంట్ అయిపోయాడు. వయసు కదా, ఆమెనలా ముద్దు పెట్టగానే హార్మోన్స్ సాల్సా డ్యాన్స్ వేస్తున్నాయి. అతనిలో కంట్రోల్ చేసుకోవడం అవ్వట్లేదు. స్టీరింగ్ మీద బిగిసి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. కొన్ని క్షణాలు ఎదురుగా హారన్ సౌండ్ వినిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసి గబుక్కున కారు తిప్పేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.